యూట్యూబ్ ఇచ్చి పెడదాం అనుకుంటున్నాం మంచి దిమాగ్ ఖరాబ్ చేయకరా మెంటల్ చేయకు, నాకు గలీజ్ మాటలు వస్తున్నాయి. ఎప్పుడు పిలిచినా ఫోన్ తెగించుకో, గుద్ద పడ్డాక ఆ ఫోన్ పట్టుకున్నాను. ఫోన్ పెట్టే ఏమైంది ఇప్పుడు? గుడ్డ నాటకాలు దిగినంటే గుద్ద పైన దంట సొల్లిగా సపోర్ట్ ఫుల్ ఉంది. సో గైజ్, మీకు ఏమైనా బిజినెస్ ఉందా, దానికి ప్రమోట్ చేయాలా? సో మా దగ్గర కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్ త్రూగా మీ బిజినెస్ అనేది మేము ప్రమోట్ చేస్తాము. దాని త్రూగా మీకు సేల్స్ కూడా చాలా బాగా అవుతుంది. సో మా వాట్సాప్ నెంబర్ కనబడుతున్నా, దానికి మెసేజ్ చేయండి ఏ బిజినెస్ అని చెప్పేసి. దానికి మేము ప్రమోట్ చేస్తాము అండ్ మేము చాలా తక్కువ తీసుకుంటాం మేము కంపేర్ టు అదర్స్. ఇంకా లేట్ అందుకు మీ బిజినెస్ని మా సబ్స్క్రైబర్స్కి పరిచయం చేయండి. మా వాట్సాప్ నెంబర్ పెడుతున్నా, కాంటాక్ట్ కండి. హే గైస్, వెల్కమ్ టు దేర్ సిరీస్. సో ఈరోజు వీడియో మీరు చెప్పినందుకే నేను చేస్తున్నాను. నాకు చేయాలని లేరు, బట్ మా వాళ్ళ రియాక్షన్ కూడా ఎట్లుంటారో చూద్దామని చెప్పేసి నేను చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇక్కడ నేను ఒక పిక్స్ పెట్టాను, కమ్యూనిటీ పిక్స్. అలా ఏమని ఉందంటే కింద కామెంట్, టాప్ కామెంట్ వచ్చింది ఏంటంటే, ఇక ఆపేసాం మనము వీడియోస్, మీ జాబ్ మీరు చూసుకుంటా, నేను నా జాబ్ నేను చూసుకుంటా అని చెప్పేసి. అంటే మా టీం రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి. సో ఇది నాకు ఎందుకో మంచిగా అనిపించింది. సో ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉంటుంది రియాక్షన్ చూద్దాం. సో గైజ్, నేను వినేకుయా సీక్రెట్ కెమెరా యూజ్ చేస్తున్నాను దీనికి. నేను వాళ్ళకి డౌట్ కూడా రాదు, ఓకేనా? ఇది దర్వాజాకి అటాచ్ చేసినాను. ఇంకా మాకు మ్యాగ్నెటిక్ ఉంటుంది. సో ఇక్కడంటే అక్కడ అటాచ్ చేసుకోవచ్చు మనమైతే. సో ఇప్పుడు ఏంటంటే మా వాళ్ళు రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి. అంత ఇంకేం లేదు. గ్రూప్లో అయితే మెసేజ్ చేసిన అర్జెంట్గా ఆఫీస్కి రండి, ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని. గ్రూప్ కాల్ చేసిన విజ్ఞాన్ గారు ఇంకా గోపాల్, బట్ నేను లేవట్లే. వాట్ విల్ హ్యాపెన్? అర్జెంట్గా ఆఫీస్కి రాను, ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అందరు మన వాళ్ళకి అందరికీ కాల్ చేసి రామని, ఎంతమంది అవైలబుల్ ఉంటే అంతమంది. బ్యాక్ ఎండ్ టీమ్ వద్దు, ఓన్లీ ఫ్రంట్ ఎండ్ టీమ్. వద్దు, బ్యాక్ ఎండ్ టీమ్ వద్దు అసలు, ఇంపార్టెంట్ థింగ్. నేను చాలా ఫ్రస్ట్రేషన్ అయిపోయినా మచ్చా, ఇంపార్టెంట్ థింగ్ మాట్లాడదామని. A few moments later. సీరియస్ అని కాదు కానీ యూట్యూబ్ ఇచ్చి పెడదాం అనుకుంటున్నాం మంచి. నా వల్ల అయితే, నా ఫ్రస్ట్రేషన్ అయితే, నాకు ఒక్కొని నేను చూసుకోవాలంటే నా వల్ల అయితే మంచి. ఎవరున్నారు ఏం చూసుకోనికి? ఎవరున్నారు ఇష్టమన్నట్టు చేసుకుంటూ పోతున్నాడు. షూట్కి పిలిచే వరకు ఒక్కరు రాడు. ఇప్పుడు నేను వచ్చాక మాట్లాడుతాను అయితే. దిమాగ్ ఖరాబ్ చేయకరా మెంటల్ చేయకు, నాకు గలీజ్ మాటలు వస్తున్నాయి. గలీజ్ మాటలు వస్తున్నాయి. అందరు రండి, పిలువు, ఫోన్ చేసి అందరిని వీళ్ళు ఫోన్ చేసి వస్తున్నారు అందరూ. రాని వచ్చాక మాట్లాడతాను. ఎందుకంటే తీసుకున్నాను అసలు మొత్తం ఆపేద్దాం అంటున్నావా? మొత్తం ఆపేస్తాను. ఇప్పుడు వినాయక అన్ని ప్రతి ఒక్కటి అన్నీ ఆపేస్తాను. ట్రైనింగ్ తీసుకుని నేను తెగించుకోవాలి మీతోటి. ఎందుకంత ఫ్రస్ట్రేషన్? బరాబర్ ఫ్రస్ట్రేషన్. రెవెన్ సిరీస్ గారు చేసే నాటకాలు అట్లుంది. చెప్పన్నా, ఎందుకని అట్లా చేస్తావు? రాని వచ్చినాక మాట్లాడతాను. అందరి ముందు నేను మాట్లాడతాను. ఇప్పుడు నేను అందరు తప్పులు తీసే మాట్లాడతాను. రాని రాని వచ్చాక మాట్లాడతాను చెప్పినా కదా, ఉచ్చాకుతలే. ఎప్పుడు పిలిచిన రాలని? ఎప్పుడు పిలిచినా? 2 గంటల ముందు పిలిచిన. ఇప్పుడు ఆరా వచ్చేది? A few moments later. లావణ్య వస్తాను కదా, గుద్ద కాలింది కాబట్టి గరం పైన ఉన్నారు. ఇలా గలీజ్ మాటలు తిడతాను, అవునరా. గుద్ద కాలింది, అందుకే పోయి పైన కూర్చున్నా. నీళ్ళు వస్తావా? పోపిస్తా. ఎవరున్నారా గ్రూప్లో? ఇప్పుడు ఎవరు వస్తున్నారు? ఎవరెవరు వస్తున్నారు? నేను నడిచాను ఇప్పుడు. పిచ్చుకో గడిచిందా? మీలాంటి వాళ్ళు ఉంటే మెంటల్ అవుతా.
నా నోట్లకి గలీజ్ మాటలు ఎవరున్న ఎవరు లేరా? ముగ్గురమేనా? వస్తున్నారు. ఏ లావణ్య ఏది? లావణ్య తిరుపతి పోయింది. బన్నీ గారు ఏది? లావణ్య లేకుండా ఉండలేకపోతే ఉంటలేదు. ఏది బన్నీ గారు ఏది? మై గారు ఏది? అజయ్ గారు ఏది? అజయ్ గారు లేడు. లేరు. లావణ్య లేదు. లావణ్య కోసం ఇదంతా. లావణ్య 2 days నుంచి ఆఫీస్ ఫోన్ కోపం. చేస్తలేదు అని చెప్పేసానా? అంతే కదా. ఫోన్ చేస్తా. వచ్చాక మాట్లాడతాం. మన వాళ్ళు టీం వాళ్ళు ఎవరు చూడ వస్తున్నారు చెప్పు. ఇంత సీరియస్ గా ఉంటే సపోర్ట్ తిన్నావేంద్ర నువ్వు ఏమన్నాడు? ఏమన్నాడు? తమిళ ఆపేస్తున్నా అని చెప్పేసి రివర్సరీ చేస్తాను. అని చాలా ఆపేస్తున్నా రివర్సరీ చేస్తాను. ఆపేస్తాం. ఛానల్ ఆపుతానని చెప్పేసి రివెంజ్ సిరీస్ చేస్తున్నా నేను. అది కాదా రివెంజ్ సిరీస్ నేను చేస్తున్నా. మరి అంతేగా అంతేగా. కూర్చోన్నాను. కూర్చో. చెప్పండి ఎట్లండి. కూర్చో అని చెప్పినా కదరా. కూర్చో. ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు వస్తున్నారా మీరు? నేను గవర్నమెంట్తో మాట్లాడుతున్నాను. ట్రాఫిక్ ఉండే అట్లా అని చెప్పి ట్రాఫిక్ ఉంది. అజయ్ గారు వస్తలే? ఏమన్నా అజయ్ గారు వస్తున్నా లేరా? రావట్లే. లావణ్య వస్తలే కదా? అజయ్ లేడన్నా. లావణ్య వస్తున్నా లేరా? లేదంట. ఎప్పుడు పిలిచినా ఫోన్ తెగించుకో. గుద్ద పడతాయి ఆ ఫోన్ పట్టుకున్నాండి. ఫోన్ పెట్టాయి. ఏమైంది ఇప్పుడు? గుడ్డ నాటకాలు దిగినంటే గుద్ద పైన దంట సొల్లిగా చెప్తున్నా. నీకు డైలీ ఖర్చు ఎంత అవుతుందా? రానికి ఉనికి ఖర్చు ఎంత అవుతుంది? అడిగే దానికి ఆన్సర్ చెప్పు. కులం మనిషి ఇక్కడ కూర్చోరు. సపోర్ట్ కులం ఉంది. తీసుకుంటాం. నిజంగా చెప్తున్నా, నేను సీరియస్ అయితే మంచిగా ఉండమంట. ఎందుకంటే సీరియస్ గా మాట్లాడుతున్నప్పుడు సీరియస్ గా మాట్లాడు. భయమేస్తుంది. ఎంత అవుతుంది నీకు డైలీ ఖర్చు? ఎవరు ఇస్తున్నాడు? అజయ్ గారికి ఎంత అవుతుంది? అంతే సేమ్ ఇద్దరు ఆయన ఎక్కించుకొని వస్తాను. నీకు షూట్ కి పిలిస్తే నువ్వు ఏ టైంకి వస్తావు? నేను వచ్చి కూర్చుంటే నువ్వే రావు. నేను రాను. అవును మళ్ళా మళ్ళీ గుడ్డ తగ్గించుకుంటా. నేను రాత్రి నుంచి చెప్తున్నా షూట్ ఉంది అని చెప్పేసి ఒక్క మెసేజ్ అన్న పంపించిందా? నువ్వు ఉన్నావు కదా గ్రూప్ లో? ఉన్నా ఆ? అందరం ఉన్నాం ఇక్కడ. ఉన్నాం కదా. ఎవరు రెస్పాండ్ అయితే లేదు. ఎవరు రెస్పాండ్ అవుతుంది గ్రూప్ లా? నేను ఒక్కొక్కరికి మెసేజ్ పెట్టుకుంటా. అరే షూట్ ఉంది అంటే ఏ పిచ్చి మార్పుగాడు వచ్చిండు? ఎవరు ఇట్లా ఇచ్చింది చెప్పురా. అంటే అది నేను ఇచ్చిన నైట్ నేను రిప్లై ఇచ్చిన. ఎప్పుడురా? నేను మెసేజ్ చూపెట్టు ఒకసారి. నేను అన్న అని మెసేజ్ చేసిన. అన్నంటే మెసేజ్ అది. అన్న అని మెసేజ్ చేస్తే అన్నని మెసేజ్ అది. నేను వస్తున్నాను అర్థం. నేను వస్తున్నాను అర్థం. ఈ సుల్లిగానికి అన్నాడు సుల్లిగాడు. నా రిప్లై అవును నిజమే. యూట్యూబ్ లో ఎక్కువ సంపాదించాను నువ్వు ఒక్కడి మీద. అది నీకు కూడా తెలుసు. ఎందుకంటే రెవెన్యూ. అరే గోపాల్ నిజంగా ఫోన్ ఎందుకు పట్టుకుంటున్నావు నువ్వు? ఫోన్ ఎందుకు పట్టుకుంటున్నావు? ఎవరా? నేను ఎప్పుడైతే సీరియస్గా చెప్తున్నా నా వల్ల కాదు. నేనైతే చూసుకుంటాను. నేను నిజంగా చెప్తున్నా. నేను సీరియస్గా చెప్తున్నా. దీనికంటే బెటర్ నేను కోపం ఎందుకు వస్తుందంటే గుడ్డ తగ్గించుకుంటా. నేను మెంటల్ స్ట్రెస్ తీసుకుంటున్నా. అర్థమైందా? డేట్ సిక్స్ మెంటల్ స్ట్రెస్, మినక్ వేర్ మెంటల్ స్ట్రెస్, కుయా బ్లాక్స్ మెంటల్ స్ట్రెస్, నాకున్న బిజినెసెస్ మెంటల్ స్ట్రెస్, ఉన్న కేసు పడ్డ మెంటల్ స్ట్రెస్. ఈ మెంటల్ స్ట్రెస్ కల్లా మీకు కాల్ చేసుకుంటా. అయ్యా రండి అంటే ఏ నన్ను కానీ మీరు మాత్రం వస్తలేరా? రిలాక్స్ వస్తలే కదా. నీకు ఫోన్లో పెడ ఫోన్ అని ఇంకేం పని చెప్పు ఒకసారి. ఫోన్లో పెడ ఫోన్ చేసి నీకేం అవసరం ఒక మాట చెప్పు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా ఏంటంటే నా వల్ల అయితే లేదు. స్ట్రెస్ అయిపోతున్నా. నేను ప్రతి వీడియోస్కి నేనే స్ట్రెస్ తీసుకుంటున్నాను. మీరు చేసే ముడ్డల రివెంజ్ సిరీస్కి నేను స్ట్రెస్ తీసుకుంటున్నాను. ఉన్న కేసెస్ కూడా ముడ్డ కూల్చిపోతున్నాయి. అవి వినాయక్ అవి ఒక్కటైనా రీసెంట్ టైంలో ఒకటైనా హిట్ అయింది కదా కేసు? ఏది? నేను ఏదైనా టైంకి వస్తా. నేను కొట్టుకొని వెళ్ళిపోతారా? నేను 3 గంటలకు వస్తారా? నువ్వు వెయిట్ చేయవు, ఫోన్ మాట్లాడతా అని చెప్పేసి అంతే. కానీ రిప్లై అయ్యా, మెసేజ్ చెయ్యా, అరేంజ్మెంట్ చెయ్యా, నేను ఏం చెయ్యా? అరే పోనీరా, నా వల్ల అయితే లేదు. నేను చూసుకుంటలేను.
ఇప్పటి నుంచి డేట్ సిరీస్ మీరు కొట్టుకొని తెంగించుకోండి. కేసెస్ అని పైన పోపు నీ పైన పడుతుంది. రెడీ చేసి నేనే కాదు ఏదైనా కెమెరా పెట్టుకుని ఇట్లా వేస్తుండే ఏంది? ఏమన్నా చేస్తున్నానుకో ఏమన్నా చేసుకుంటా నేనైతే ఆపేస్తున్నాను. ఓకేనా? నాకేం లేదు అసలు నేను కుయోగం అన్నీ చూసుకుంటాను. ఆపేస్తున్నావా? నా బిజినెస్ నేను చూసుకుంటారా? నేను మీ గురించి ఆలోచిస్తున్నా. అర్థమైందా? ఎట్లా బతుకుతారా అని చెప్పేసి నేను నా వల్ల కాదు. మీరంటే మీరే తీసుకోండి, ఏం చేసుకోవాలి? ఏ ఒకటి తీసుకోండి, కలిసి ఈ మనసు రావండి. నేను తీసి పెడుతున్నా చాలు. నా వల్ల కాదు, నా వల్ల అవుతుంది. అన్నా, నేను తీసుకొని మొత్తం నేను ఏరా? తీసుకొని నేను చేస్తున్నా. ఇక్కడికి రానాడు మేము ఎట్లా పోవాలన్నా? కాల్ చేయి. ఎందుకు ఏమన్నా సులియా టైం కోసలేమని చెప్పి వేస్తుండి అట్లా. మీ ఫోన్ లింక్ చేయలేదు. గ్రూప్లో మెసేజ్ చేసి మెసేజ్ ఎప్పుడు ఎవరు రిప్లై లేదు. ఏం చేసుకున్నావు ఒక్కరోజే రేట్ వచ్చినా ఒక్కరోజే. ఇక్కడ ప్రాబ్లం ఏమన్నాడు? మెసేజ్ ఎందుకు రిప్లై ఇస్తలేరా? అంటే మీరైనా రిప్లై చేయాలి కదా, నేను ఏదో ఒక పనిలో ఉన్నా. నేను రిప్లై ఇస్తానా? వస్తుంది మరి ఫోన్ చేసి ఫోన్ ఏమో కలవది, ఫోన్ బ్యాలెన్స్ తీసుకొని మరి ఎట్లా కాంటాక్ట్ అవ్వమంటారు? మరి మధ్యాహ్నం సార్ ఫోన్ చేస్తుంది, ఇప్పుడు వచ్చింది కాల్. అది కాదు, నీకు ఈ ఎప్పుడు నిన్న నుంచి మొక్కుకుంటలేమా? దాంట్లో రెస్పాండ్ అయితే అయిపోతుంది గ్రూప్ లో అన్నా. గ్రూప్ లో ఎవరు రెస్పాండ్? నేను ఎన్నిసార్లు మెసేజ్ చేసుకుంటున్నా, అన్న మెసేజ్ చేస్తున్నారు, ఎవరైనా రెస్పాండ్ అవుతుంది, ఎవరు రెస్పాండ్ అవుతారు? నాకు ఎప్పుడు చేసినారు కాల్? అప్పుడే చూసిన అందుకే సైడ్ చూస్తున్నా. నేను అప్పుడే చూసిన రాగానే చెక్ చేసుకున్నా. ఊరికే సీరియస్ అయ్యి మధ్యలో నవ్వుతుంటే మంచిగా చేసినాం. అలా కెమెరా పెట్టి ఏందన్నా? కానీ నిజానే చెప్పినావు, కెమెరా పెట్టినా కానీ నిజానే చెప్పినావు. మొడ్డ మీకు అసలు ఎంత సీరియస్ చేద్దామన్నా కూడా కాదు. మీ మొడ్డలో ఫేస్ చూసి నాకు నవ్వు వస్తా అనిపిస్తుంటది. నేను నిజంగా మొడ్డ తెగించుకుంటే అసలు